నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్రం విడుదల చేసిన నిధులను పంచాయతీలకు కేటాయించకుండా అప్పటి జగన్ సర్కార్ దారి మళ్లించిందని మండిపాటు. చెడును పారద్రోలి మంచిని పెంపొందించే విధంగా దివ్య ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నామన్న యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ నిర్వాహకులు దావూద్ హుస్సేన్. దేశంలో ఎంతో పేరుగాంచిన పుణ్యక్షేత్రాలలో విజయవాడ గుండుదల మేరీమాత పుణ్యక్షేత్రం ఒకటన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. ఉత్సవాల ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రార్థన నిర్వహించి కొబ్బరికాయ కొట్టిన అవినాష్. వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. కేంద్రం విడుదల చేసిన నిధులను పంచాయతీలకు కేటాయించకుండా అప్పటి జగన్ సర్కార్ దారి మళ్లించిందని ఆయన మండిపడ్డారు. గ్రామ స్థాయి సమస్యలను స్థానిక సంస్థలే పరిష్కరించుకోవడం స్థానిక సమన్వయ పరిపాలనకు నిదర్శనమని పవన్ చెప్పుకొచ్చారు. కానీ గత 5 ఏళ్ల కాలంలో పంచాయతీ నిధులను దుర్వినియోగం చేయడం ద్వారా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారని ఆయన మండిపడ్డారు. దీనివల్ల గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని పవన్ ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. అందులో భాగంగానే గ్రామ పంచాయతీలకు అధిక స్వేచ్ఛ, నిర్ణయాధికారం కల్పించిందని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు నిధులు విడుదల చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ నిధులు సద్వినియోగం చేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా విశాఖోడేరు గ్రామం ఇప్పుడు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. చెడును పారద్రోలి మంచిని పెంపొందించే విధంగా దివ్య ఖురాన్ కంఠస్థ పోటీలను నిర్వహిస్తున్నట్లుగా యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ నిర్వాహకులు దావూద్ హుస్సేన్ తెలిపారు. నేటి తరంలో స్మార్ట్ ఫోన్ వల్ల చిన్నపిల్లలు చెడు తలంపులతో చెడు ఆలోచనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్ననాటి నుండి మంచి ఆలోచనలు కలిగి ఉండి పిల్లలు నడుచుకునేలా ప్రయత్నంలో భాగంగా ఈ పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ ఖురాన్ కంఠస్థ పోటీలను ఆటున్నర్ టెక్నీషియన్స్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ దివ్య ఖురాన్ కంఠస్థ పోటీలలో అన్ని జిల్లాల బాలబాలికలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ నిర్వాహకులు దావూద్ హుస్సేన్ మాట్లాడుతూ యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా దివ్య ఖురాన్ కంఠస్థ పోటీ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. చిన్నపిల్లలు చెడును తొలగించి మంచిని పెంపొందించే సదుద్దేశంతో ఈ కంఠస్థ పోటీ నిర్వహిస్తున్నట్లుగా తెలియజేస్తారు. నేటి తరంలో స్మార్ట్ ఫోన్ వల్ల పిల్లలు చెడు తలంపులతో చెడు ఆలోచనలకు గురవుతున్నారని అన్నారు. చిన్ననాటి నుండి మంచి ఆలోచనలు కలిగి పిల్లలు నడుచుకునేలా చేసే ప్రయత్నంలో భాగంగా ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ దివ్య ఖురాన్ కంఠస్థ పోటీల్లో అన్ని జిల్లాల బాలబాలికలు పాల్గొన్నారని తెలిపారు. मैं बेटे को फोन कर देती हूँ।
बेटा तो फोन ही नहीं उठा रहा है, क्या करूं? आती हूँ। रहमान रहीम, मेरा नाम मोहम्मद दाऊद है। मैं यूनाइटेड फोरम फॉर कुरानिक स्टडीज़ के चेयरमैन के हिस्से से काम कर रहा हूँ। आज अल्हम्दुलिल्लाह 10 साल हो गए इस काम का आगाज़ करते हुए, कि बड़ी खुशी हो रही है कि इस 10 साल के दौरान में हमने हज़ारों लाखों बच्चों को हमने कुरान सिखाया और कुरानी मजीदें तकसीम की हैं। और एक हरारत है जो पूरे रियासत आंध्र प्रदेश में पैदा हुआ है। हर माँ बाप चाहते हैं कि उनके बच्चे कुरान पढ़े, हर बच्चे भी चाहते हैं कि हम कुरान पढ़ें और इनाम हासिल करें। इस तरह बड़ा तेज़ी से ये काम हो रहा है। हम अल्लाह का शुक्र अदा करते हैं कि अल्लाह ताला जो है इस काम को हम जैसे कमज़ोरों से जो है ले रहा है। तो आज ये प्रोग्राम आप लोगों के ताउन से बहुत ही आगे बढ़ रहा है और हमें उम्मीद है कि आइंदा भी आप लोगों का ताउन रहेगा। मैं सबसे गुजारिश करूँगा कि वो अपने बच्चों को कुरान पढ़ाए, वो खुद पढ़े और कुरान को जो है आम करने की कोशिश करें। वाखिर दावाना अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। హుసేనండి, సిటీ ఇన్ఛార్జి. మేము గత 10 సంవత్సరాలుగా యూఎఫ్కేఎస్ ద్వారా పిల్లలకి ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత పిల్లలు ఏ విధంగా చెడిపోయారో మీరు అందరూ చూస్తున్నారు. చిన్న పిల్లలు కూడా వాళ్ళు భోజనం చేయాలన్నా వాళ్ళ చేతిలో ఫోన్ ఇచ్చేస్తున్నారు. తప్పు చేయడంలో చిన్న పెద్ద అనేది ఏమీ లేదు, విపరీతంగా చెడు పెరిగిపోయింది. దీనికి ఈ చెడుని ఆపాలి అంటే ఏం చేయాలన్న ఒక తపనతో మేము పిల్లలకి ఖురాన్ కంఠస్థం నేర్పబడింది. ఈ ఖురాన్ అనేది చిన్న పిల్ల పుట్టిన కాడి నుంచి, పిల్లాడు పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు ఏ విధంగా జీవితం గడపాలి, తల్లిదండ్రులతో ఏ విధంగా నడవాలి, తన తోటి సహృతులు ఏ విధంగా ఉండాలి, గురువుల్ని ఏ విధంగా వాళ్ళకి మనం గౌరవించాలి అనేది ప్రతిదీ క్లుప్తంగా ఈ ఖురాన్లో రాయడం జరిగింది. ఈ ఖురాన్ అనేది పూర్తి మానవ జాతికి, సర్వమానవాళికి ఇది ఒక ఆదర్శం అన్నమాట. అందుకోసమే గత 10 సంవత్సరాలు దాదాపు 1,00,000 మందికి ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహించడం. ఇంకా ఇన్షాల్లా ఫ్యూచర్లో ఇంకా పిల్లల్ని మేము ఇంకా ఖురాన్ పారాయణ గురించి ప్రోత్సహిస్తాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని చెడుగా ఆపాలి అన్న ఉద్దేశంతో మేము 10 సంవత్సరాలు చేస్తున్నామండి. ఇవాళ జరిగే పోటీల్లో మనకి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, రాయలసీమ, నంద్యాల, టోటల్ ఏపీ నుంచి రావడం జరిగిందండి. 44 మంది పిల్లలు ఫైనల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ వచ్చేసి 15,000, థర్డ్ ప్రైజ్ వచ్చి 10,000 ఇవ్వడం జరిగిందండి. దేశంలో ఎంతో పేరుగాంచిన పుణ్యక్షేత్రాలలో విజయవాడ గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం ఒకటని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. గుణదల మేరీమాత ఉత్సవాల ప్రారంభం సందర్భంగా బిషప్ తెలగతోటి రాజారావు ప్రత్యేక ప్రార్థన నిర్వహించగా కొబ్బరికాయ కొట్టి అవినాష్ ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో తాను భాగస్వామి కావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ హయం నుంచే ప్రతి ఏటా తమ కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుందని చెప్పారు. 100 సంవత్సరాలుగా పుణ్యక్షేత్రంలో ఎంతో వైభవంగా మహోత్సవ వేడుకలు నిర్వహించుకోవటం ఎంతో ఆనందదాయకమన్నారు. మేరీమాత ఆశీస్సులతో వైసీపీ జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మరియు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కార్పొరేటర్లు నిర్మలా కుమారి, మాధురి, అంబేద్కర్, సీనియర్ నాయకులు డేవిడ్ రాజు, చిన్నబాబు, అగస్తీన్, భీమిశెట్టి బాబు, చందా కిరణ్, కిస్సి, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.
గుణదల మేరీ మాత 100వ ఉత్సవాలు 100 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా మా గుణదల ప్రాంతాన్ని మేరీ మాత ఒక దీవెనలతో, ఒక ఆశీస్సులతో స్థానికంగా నివసిస్తున్న ప్రజానికం కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజానికం కానివ్వండి, యేసు ప్రభు ఒక దీవెనలతో, గుణదల మేరీ మాత ఒక దీవెనలతో ఈరోజు అందరూ గారు సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మా ప్రాంతంలో, మా గుణదల ప్రాంతంలో ఈరోజు మేరీ మాత కొలువు ఉండటం. ఆ ఉత్సవాలు ఎంతో ఘనంగా ఈ 3 రోజులు 9, 10, 11వ తారీఖు ఈ 3 రోజులుగా ఎంతో ఉత్సవంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో మా డిప్యూటీ మేయర్ గారు, స్థానిక కార్పొరేటర్ గారు, అదేవిధంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న పెద్దలు, అదేవిధంగా ఫాదర్లు అందరూ గారు ప్రతి సంవత్సరం ఊరేగింపు బయలుదేరేటప్పుడు మేమందరం గారు ఇక్కడికి వచ్చి ఆ అమ్మవారికి నమస్కరించుకుని ఆమెను ప్రార్థన చేసుకుని ఈ ఊరేగింపు బయలుదేరే విధంగా ఉంటుంది. తప్పకుండా గత 5 సంవత్సరాల్లో గారు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ ఉత్సవాలకి ఏర్పాట్లు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కానివ్వండి, ప్రభుత్వం నుంచి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని అందజేస్తాం. తప్పకుండా ఆ మేరీ మాత ఒక దీవెనలతో, ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ బాగుండాలని చెప్పని, ప్రజలందరూ గారు సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజానీకానికి, మా గుణదల ప్రాంత వాస్తవులందరికీ గారు మేరీ మాత ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. లూర్దు మాత పుణ్యక్షేత్రం నుండి మీ అందరికీ కూడా దేవుని యొక్క దీవెనలు, శుభాశీస్సులను తెలియజేస్తూ ఉన్నాను. మన యొక్క విజయవాడ పట్టణంలో గుణదల కొండ మీద మరియ తల్లి అందరినీ కూడా దీవిస్తూ ఉంటూ ఉన్నారు. అనేక మంది భక్తులు వచ్చి ప్రతిరోజు కూడా దర్శించుకొని వెళుతూ ఉన్నారు. ఆ విధంగా అనేక మంది భక్తులు వస్తున్నారంటే ఏకైక కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక మేలు వారి కుటుంబాల్లో జరుగుతుందని చెప్పి వస్తూ ఉన్నారు. కనుక ఇంతటి గొప్ప విషయం ఇక్కడ జరుగుతూ ఉన్నది కనుక అందరూ కూడా వచ్చి వెళుతూ ఉన్నారు. ఈ 3 రోజులు కూడా ఇక్కడ జరిగేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అవకాశస్తులు పాల్గొనండి. ఇక్కడికి వచ్చే వ్యక్తులు అందరూ కూడా క్రైస్తవులని కాకుండా క్రైస్తవేతలు కూడా వచ్చి వెళుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ వివిధ శాఖల వారు అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేటువంటి భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, అసౌకర్యానికి గురి కాకుండా అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా పాల్గొనాలని వీక్షిస్తున్నట్టు మీ అందరూ కూడా దేవుని యొక్క దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీకి టీడీడీ ఇకపై రోజు 100 విఐపి బ్రేక్ టికెట్లు జారీ చేయనుంది. ఈ నూతన విధానాన్ని సోమవారం నుంచి టీడీడీ అమలులోకి తీసుకురానుంది. 2019 ముందు వరకు వారంలో 5 రోజుల పాటు 50 మంది ప్రవాసాంధ్రులకు ఏపీ ఎన్ఆర్టీఓ సిఫార్సుతో విఐపి బ్రేక్ దర్శనాలు టీడీడీ కల్పించేది. వారితో పాటు కుటుంబ సభ్యులను అనుమతించేవారు. తర్వాత ఆ కోటాను రోజుకు 12 మందికి పరిమితం చేశారు. కుటుంబ సభ్యులను అనుమతించలేదు. ఈ క్రమంలో భక్తుల నుంచి దర్శన కోటా పెంచాలని తాను విజ్ఞప్తి చేసింది. గత ఏడాది నవంబర్ 7వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడుతో జరిగిన సమావేశంలోనూ ఏపీ ఎన్ఆర్టీ దర్శన కోటను పెంచాలని విన్నవించారు. వారితో కుటుంబ సభ్యులను, ముఖ్యంగా వయసున్న తల్లిదండ్రులను, అత్తమామలను అనుమతించాలని కోరడంతో సీఎం అంగీకరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి టీడీడీకి ఫిబ్రవరి 6వ తేదీన ఆదేశాలుందాయి.
ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం పేరుతో రాయలసీమలో వెనుకబడిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తే ఊరుకోబోమని అఖిలపక్ష నేతలు రామకృష్ణ, గఫూర్ హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ఐలపురం హోటల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ మాట్లాడుతూ గత దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పరిపూర్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1989లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హంద్రీనివా, గాలేరు, నగరి అదే విధంగా వెలుగొండ ప్రాజెక్టు ప్రకటిస్తే ఇవాళ దాదాపు 36 సంవత్సరాల తర్వాత చూస్తే ఇప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా పూర్తి కాలేదని విమర్శించారు. జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలకు ప్రకటించిన ప్యాకేజ్ ని సాధించేందుకు ప్రభుత్వం పోరాడాలన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కృషి చేయాలని, దానికోసం ముందు సహకారం కూడా అందిస్తామన్నారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, విద్యా విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ ప్రాంతం యొక్క వెనుకబాటు సమస్య మీద ఈరోజు ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా ప్రభుత్వానికి చెప్తూ ఉన్నాం, రాష్ట్రం యొక్క సమగ్ర అభివృద్ధి ఉండాలి తప్ప కొన్ని ప్రాంతాల మీద ప్రత్యేకించి కేంద్రీకరించి మరికొన్ని ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది. దానివల్లనే ఈరోజు రాయలసీమలో ఇప్పటికే వలసలు ప్రారంభమైనాయి. లక్షల మంది వలసలు పోతున్నారు. త్రాగునీటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయాలనే ఆలోచన ప్రభుత్వంలో లేదు. ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం పేరుతో రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రజలు క్షమించరని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం సిపిఎం పార్టీగా. కాబట్టి అఖిలపక్ష సమావేశంలో సిపిఎం పార్టీగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఏ డిమాండ్స్ పెట్టినప్పటికీ బలపరుస్తాం. రాష్ట్రం యొక్క సమగ్రతను దృష్టిలో పెట్టుకునే వెనుకబడ్డ ప్రాంతాల ప్రత్యేక కృషి జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాలకు అభివృద్ధికి నిధులు ఇవ్వాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి, పరిశ్రమలు తీసుకొని రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీ వైపు నుంచి. వెనుకబడిన ప్రాంతాల్లో గత దశాబ్దాలుగా పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ ప్రాజెక్టులు పరిపూర్తికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 1989లో ఆనాడు హంద్రీనివా, గాలేరు నగరి, అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టులు ప్రకటిస్తే ఇవాళ దాదాపు 36 సంవత్సరాల తర్వాత చూస్తే ఇప్పటికి కూడా ఏ ఒక్కటి కూడా పరిపూర్తి కాలే. అదేవిధంగా ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవి కూడా ఇప్పుడు కూడా చర్చనీయాంశంగా ఉన్నాయి తప్ప అవి పరిపూర్తి కావడం లేదు. కాబట్టి ఏమంటే మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులు పరిపూర్తికి నిధులు కేటాయించాలి, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ రకంగా చేసే తప్ప ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మేలు జరిగే అవకాశం లేదు. కంచకచర్లలోని ఓ కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. ఈ క్రమంలో హుస్సేన్ పరిచయం అయ్యాడు. ఇద్దరు 6 నెలల పాటు ప్రేమించుకుని విడిపోయారు. హుస్సేన్ విద్యార్థినితో కలిసి ఉన్న ఫోటోలను తన స్నేహితుడు సిద్ధుకు పంపాడు. సిద్ధు విద్యార్థిని ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు కంచకచర్ల పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఐక్య కాపునాడు అధ్యక్షుడు వాద ప్రసాద్ డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆల్ ఇండియా కాపునాడు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కాపులంతా పెద్దల పాత్ర పోషించి కూటమి అధికారంలోకి రావడానికి విశేషంగా కృషి చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల సమస్యలను పట్టించుకున్న నాదుడే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పట్టించుకున్న నాదుడే లేదని, నిర్మించుట, వాటి నిర్వహణ బాధ్యత స్థానిక కాపు సంఘాలకు అప్పచెప్పాలన్నారు. కాపు ఉద్యోగులపై జరుగుతున్న అనేక వేధింపులు, బదిలీలను అడ్డుకట్ట వేయవలసిందిగా కోరారు. అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ల మీద తీర్మానం చేసి మీకు సన్నిహితంగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా 9వ షెడ్యూల్లో పెట్టించి కాపుల
కాపు రిజర్వేషన్లకు చట్టభద్రత కల్పించాలన్నారు. విదేశీ విద్య రుణాన్ని పునరుద్ధరించాలని, తిరుమలలో కాపుల కొరకు స్థలం కేటాయించాలన్నారు. మా సమస్యలను పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాపులందరం కలిసి కాపులను సంఘటితపరిచి మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గొర్రెపాటి అర్జునరావు, ఆల తారక రామారావు, ప్రసాదరావు, కత్తి చెన్నకేశవ నాయుడు, సంగడి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గొర్రెపాటి అర్జునరావు, ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ కమిటీ. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మేము కాపు సంఘాలలో కొన్నిటిని కలుపుకొని జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలకు నిరసనగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కాపులు పెద్దన్న పాత్ర వహించాలని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన విధంగానే మేము పెద్దన్న పాత్ర వహించి ఈ కూటమి అధికారంలో వచ్చే విధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలన్నింటినీ ఏకం చేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. కూటమి ప్రభుత్వం గెలిపించిన తర్వాత ఈ కాపులకు వారు చేసింది ఏమీ కూడా కనిపించడం లేదు. నా పేరు ఆల తారక రామారావు, ఆల్ ఇండియా కాపు జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు ఈ కాపు జేఏసీ ఏర్పడటానికి ముఖ్య కారణం మన కాపు ముద్దుబిడ్డ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆ రోజు ఏదైతే 2024లో జరిగినటువంటి ఎలక్షన్లో కాపులంతా ఏకమై పెద్దన్న పాత్ర వహిస్తూ కూటమిని గెలిపించవలసిందిగా ఆయన ఏదైతే శ్లోకం ఇచ్చారో దాన్ని ఈ రాష్ట్రంలో యావత్ కాపు సంఘాలని, కాపు కులస్తుల్ని ఏకం చేసి వాళ్ళతో మాట్లాడి కూటమి విజయం దిశగా తీసుకెళ్ళినటువంటి ఘనత ఈ కాపులది. కత్తి చెన్నకేశవ నాయుడు, అఖిల భారత కాపు జేఏసీ జనరల్ సెక్రటరీని. ఈరోజు ఇక్కడ సమావేశం జరగటం చాలా సంతోషంగా ఉంది. మెయిన్ ఎజెండా ఏంటంటే కాపుల సమస్యల గురించి. గతంలో ఎలక్షన్ టైంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కాపులంతా కలిసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేయడం జరిగింది. దాని ఫలితంగా అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల సమస్యలు పట్టించుకోవటం లేదు అనే పదము రాష్ట్రం మొత్తం కూడా ప్రతి కాపులోనూ ఆ భావన ఉన్నది. ఆ భావనని కరెక్షన్ చేసుకోవడం అనేది ప్రభుత్వం మీద ఉందని మేమందరం కూడా భావిస్తున్నాము. విజయవాడ నగరాన్ని దివిసీమ ప్రాంతానికి అనుసంధానం చేసే కరకట్ట రోడ్డుకు మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. నగర శివార్లోని పెదపులిపాక వద్ద కరకట్ట రోడ్డుపై భారీగా బూతులు ఏర్పడ్డాయి. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తుంది. సంబంధిత అధికారులు స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. హైదరాబాద్ ఎన్ఐఆర్డీలో శిక్షణ పొందడానికి బయలుదేరిన 33 మంది ఎక్కిన బస్సును ఎంపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం నేతలు జెండా ఊపి ప్రారంభించారు. ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు, ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ తదితరులు జెండా ఊపి ఈ బస్సులు ప్రారంభించారు. తొలి విడత వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 33 మంది శిక్షణ తీసుకోవటం గొప్ప విషయమని నేతలు అన్నారు. అతి త్వరలో 100 మందికి పైగా శిక్షణ ఇప్పించేందుకు ఎంపీ ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. ఇప్పటి వరకు ఏ ఎంపీ యువతకు శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదని నేతలు అన్నారు. గ్రామంలో మోడల్ చేయాలనుకుంటారు, కానీ
విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు 294 గ్రామాలని మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో NIRDకి మొదటగా ఆయన ట్రైనింగ్ పొందడం జరిగింది. అక్కడికి వెళ్ళి అక్కడ ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారో చూసి వచ్చిన తర్వాత ఏదైతే 294 గ్రామాలకు సంబంధించిన సమాఖ్య అధ్యక్షుల్ని 64 మందిని రెండో విడతగా పంపించడం జరిగింది. ఆ తర్వాత ఈ గ్రామాలకు సంబంధించి ఒక 100 మందిని టీమును రెడీ చేసి మొదటి విడతగా 34 మందిని వాళ్ళ బస్సు అక్కడ NIRDకి 15 లక్షల రూపాయలు తన సొంత నిధులు కేశినేని ఫౌండేషన్ ద్వారా చెల్లించి ప్రతి బ్యాచ్కి కూడా వాళ్ళు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ తీసుకున్నటువంటి వారికి ప్రతి నెల కూడా 10,000 రూపాయలు కేశినేని ఫౌండేషన్ నుంచి ఆయన సొంత నిధులతో ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో ఏ పార్లమెంట్ సభ్యుడు చేయని విధంగా ఈయన చేసినందుకు ముందుగా ఆయన అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే శిక్షణ పొందినటువంటి 7 రోజులు శిక్షణ పొందుతారు అక్కడ 7 రోజులు శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్ళు గ్రామాలకు వచ్చి గ్రామాల్లో మోడల్ గ్రామాలుగా చేయడం కోసం ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసి ఆ గ్రామాభివృద్ధికి ఏ అవసరాలను లిస్ట్ అవుట్ చేసి అది పార్లమెంట్ సభ్యులు తీసుకొస్తే ఆయన దానికి సంబంధించిన అన్ని కూడా పూర్తి చేసి కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ తరఫున అభ్యర్థిగా వివిధ సంఘాల మద్దతుతో తన పోటీ చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. ఈ నెల 10న గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పీడీఎఫ్ నుండి గత 18 ఏళ్లుగా నిజాయితీ నిబద్ధతతో ఇలా అన్ని వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం, హక్కుల కోసం పోరాటం చేశామని చెప్పారు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో చొచ్చుకుని వస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి ధనబలం, కులబలం ఉండవచ్చు, కానీ మీరు నాకు మొదటి ఓటు వేసి గెలిపించాలన్నారు. కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 50 సంఘాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్, నిరుద్యోగ సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లందరూ తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఈ ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ రేపు అనగా 10వ తేదీ ఉదయం 10 గంటలకి గుంటూరులో నేను నామినేషన్ వేస్తున్నాను. ఈ నామినేషన్ కార్యక్రమానికి అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. సందర్భంగా 2007వ సంవత్సరంలో శాసన మండలిని తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 4 టీచర్ ఎమ్మెల్సీలు, 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, 7 స్వతంత్రంగా గెలుపొందాం. ఆ 7 కూడా పీడీఎఫ్ అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా ఏర్పడి ఈ 18 ఏళ్లుగా మేము పనిచేస్తున్నాం. ఈ 18 ఏళ్లుగా పీడీఎఫ్ తరఫున అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున 14 మంది మేము ఎమ్మెల్సీలుగా గెలుపొందటం అనేది జరిగింది. ఈ 14 మందిని కూడా గత 18 ఏళ్లుగా ఒకటి మేము రాజ్యాంగ విలువలకి, రాజ్యాంగ లక్ష్యాలకి కట్టుబడి పనిచేసాం. 2 నిజాయితీతో ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేసాం. 3 ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, నిరుద్యోగులు, ఇలా అలాగే రైతులు, కౌలు రైతులు ఇలా ఎవరి సమస్య ఉన్నప్పటికీ కూడా శాసన మండలిని వేదికగా తీసుకుని వాటిని ప్రాతినిధ్యం చేశాం. వాటిని మీద ప్రశ్నలు అడిగాం. బయట శాసన మండలి వెలుపల వాళ్ళు చేసే ఉద్యమాలకి మేము సంపూర్ణ మద్దతు ఇవ్వటం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేంద్రం విడుదల చేసిన నిధులను పంచాయతీలకు కేటాయించకుండా అప్పటి జగన్ సర్కార్ దారి మళ్లించిందని మండిపాటు. చెడును పారద్రోలి మంచిని పెంపొందించే విధంగా దివ్య ఖురాన్ కంఠస్థ పోటీలు నిర్వహిస్తున్నామన్న యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ నిర్వాహకులు దావూద్ హుస్సేన్. దేశంలో ఎంతో పేరుగాంచిన పుణ్యక్షేత్రాలలో విజయవాడ గుండుదల మేరీమాత పుణ్యక్షేత్రం ఒకటన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. ఉత్సవాల ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రార్థన నిర్వహించి కొబ్బరికాయ కొట్టిన అవినాష్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.